కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రామ్జీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలతో అనేక మార్పులు చేర్పులు చేసి దేశానికి పేద ప్రజలకు వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలి అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పథకం గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ నగరం నుంచి తెలుగు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారం, మేమేదో ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తాం, అనేక పథకాలలో మార్పులు చేస్తా ఉన్నాం, అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టాము. ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి అనేక పాత పథకాల్లో వచ్చినటువంటి అనుభవాలు, వచ్చినటువంటి ఫలితాలు, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకు దేశానికి ఉపయోగపడేటువంటి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో జీఎస్టీ, ఈ రకంగా అనేక పథకాలు, జీఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది.